ప్రిన్సిపాల్ను చంపింది 10th క్లాస్ స్టూడెంట్సే అటనే. ఆమె నోటి నుంచి వచ్చిన చివరి మాటలే పట్టించినాయట. జల్సాల కోసం దారుణానికి ఒడిగట్టిన 2 విద్యార్థులట. రక్తపు మరకలున్న నోట్లట. అండర్వేర్లో దాచిన నగదు స్వాధీనట. వివరాలు వెల్లడించిన నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్. ఇక మీరు ఒకసారి చూసుకొని సిసిఎస్ నల్గొండ పోలీసు స్వాధీనం చేసుకున్న మాస్కులు, నగదు, సెల్ ఫోన్ ఈడ బొమ్మేసిరా. నాగార్జున హై స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఏందా విషయాలు? జల్సాలకు అలవాటు పడ్డ 2 10వ తరగతి విద్యార్థులు డబ్బు కోసం స్కూల్ ప్రిన్సిపల్ను దారుణంగా హతమార్చారు. లగ్జరీ లైఫ్ అనుభవించాలని ఖరీదైన బైకులపై తిరగాలన్న కోరికలతో విద్యాబుద్ధులు నేర్పిన టీచర్నే పొట్టన పెట్టుకురు. చనిపోతూ బాబు అని ఆమె పలికిన చివరి మాటలే పోలీసులు కేసును ఛేదించేలా చేసింది. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో సంచలనం సృష్టించిన నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డి 49 సంవత్సరాల వయసు ఫోటో ఉందాం. హత్య కేసులో నిందితులు స్టూడెంట్లని తేలింది. ఆమె పనిచేస్తున్న స్కూల్లోనే చదువుతున్న 2 10వ తరగతి విద్యార్థులు రూపారెడ్డిని అత్యంత కిరాతకంగా చంపినట్టు నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. డబ్బు కోసమే విద్యార్థులు దారుణానికి ఒడిగట్టినట్టు చెప్పారు. నిందితుల నుంచి 1.54 అంటే 1,54,000 రూపాయల నగదు, కత్తి, ఐఫోను, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంటూ వివరించారట. అయితే ఇది కొండమల్లపల్లి దగ్గర జరిగిందంటే మరి ఈ నాగార్జున సాగర్ హైవే రూట్లో ఉంటుంది. సో ఎంత బ్రహ్మాండమైన పోరలు అంటే వాళ్ళు విద్య నేర్పిన గురువును ఇప్పుడు జనరల్గా మీకు తెలిసిందే చిన్న వయసు. ఇప్పుడు నేను చెప్తున్నా గ్రామాలకు గ్రామ స్థాయికి మండల స్థాయికి ఇలా గంజాయి మత్తు చేరింది. ఆ గంజాయి మత్తు ఏం దాకా తీసుకొస్తుందా ఈ రాష్ట్రంలో అంటే చదువుకునే పోరగాలు మైనర్లు 16, 17, 15 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలందరికీ గంజాయి దొరుకుతున్నాయి గ్రామాల్లో. తల్లిదండ్రులకు తెలియకుండా గంజాయికి అలవాటయ్యారు. తర్వాత పైసలు అవసరం పడతాయి. ఎందుకంటే అది కాస్ట్లీగా చాలా ఎక్కువ పైసలు పెట్టాలి. సో ఆ పైసలు ఎట్లా సంపాదించే దమ్ము లేదు కాబట్టి చిన్న వయసులో ఇట్లా హత్యలకు, ఇంట్లో దొంగతనాలకు, దోపిడీలకు పాల్పడుతూ చిన్న వయసులో జీతాలను చేసుకుంటారు. ఈ పోరగాళ్ళు ఈ సినిమాలల్లో, ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్లలో వచ్చే లైఫ్ స్టైల్ని చూసి అబ్బా మేము కూడా అట్లా బతకాలి, మేము అట్లా జల్సాలు చేయని వీళ్ళు అత్తుకోరే ఆలోచనలు చేసి ఆఖరికి చదువు చెప్పిన టీచర్ని బలిపెట్టరు. టీచర్నే చంపేసి పైసలు తీసుకొని ఉడాయించే ప్రయత్నం చేసినట. సో ఇది నల్గొండ జిల్లాలో సంచలనమైన వార్తట. తెలంగాణలో అందరికీ కూడా వస్తుంది. ఎందుకంటే తెలంగాణలో నలుమూలలో ఇలా గంజాయి దొరకని గ్రామ పంచాయతీ దాదాపుగా లేదు. నేను ఆల్మోస్ట్ 5-6 ఏళ్ళకి వెళ్ళి చూస్తున్నాను. గ్రామాల్లో గంజాయి పుట్టగొడుగుల కంటే బ్రహ్మాండంగా మొలుస్తున్నది పొరగాల దగ్గర, అది కూడా మైనర్ల దగ్గర. ఇక మళ్ళీ రేవంత్ రెడ్డి సంసారం అట్లా చెప్తూ బెల్ట్ షాపులు బంద్ చేసిన, నేనేమంటే బెల్ట్ షాపులు బంద్ చేసినామో నాకు తెలియదు కానీ గంజాయి షాపులు మాత్రం మొదలుపెట్టాం. ఇది జరుగుతున్నది. సో దయచేసి ఈగల్ టీం కానీ ఇలాంటి తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు కానీ ఎప్పటికప్పుడు ఈ మైనర్ పోరగాళ్ళని జర పర్యవేక్షణలో ఉంచుతుంది. తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించురు. సో మీ పిల్లలు మైనర్లుగా ఉన్న వాళ్ళు రాత్రి అయితే ఏడిపోతురు, పొద్దుగాల అయితే ఏడురు, ఫోన్లలో ఏం చూస్తురు, ఏం చూసి ఏం తలకాయ ఖరాబు చేసుకుంటారు, ఇవన్నీ జర తల్లిదండ్రులు పర్యవేక్షించుకోవాలి. ఇక లేకపోతే మీ పిల్లలు కూడా ఇట్లాంటి లత్కోరు పనులు చేసే పరిస్థితి వస్తే ముఖం పెట్టుకోవాలి, అర్థం కాని పరిస్థితులు వస్తాయి. సో దయచేసి అంటారుగా మన వరకు వచ్చినాక ఎదురు చూసే కంటే మన వరకు రాకముందుకే భద్రపడితే జరవన్న కుటుంబం నిమ్మలంగా ఉంటుంది. సో ఇదొకటి ఆలోచన చేయదు కుటుంబాల్లో ఉన్నవాళ్ళు. పాపం టీచర్ని కథం పట్టించినారు 2 కలిసి.